పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి చేసినా సెన్సేషన్ అయిపోతుంది. రాజకీయాల్లో ఆయన పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అందరికీ తెలుసు. సినిమాల పరంగా కూడా అదే రేంజ్ ఉందని రీసెంట్ గా హరిహర వీరమల నుండి విడుదలైన మాట వినాలి పాటను చూస్తే అర్థమవుతోంది. చాలా నార్మల్ గా అనిపిస్తున్న ఈ ఫోక్ సాంగ్ వేరే హీరో పాడి ఉంటే ఇంతటి రెస్పాన్స్ వచ్చేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ పాడేలోపు రోజు రోజుకి ఈ పాటకు లక్షల కొద్ది లైక్స్ తో పాటు మిలియన్స్ కొద్ది వ్యూస్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఈ పాటకి 26 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం 2 నిమిషాల పాట, పెద్దగా సంగీతం కూడా లేదు. డ్రమ్స్ కి మాత్రమే పని చెప్పారు. అలాంటి పాటకు ఇలాంటి రెస్పాన్స్ రప్పించడం కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం. ఈ పాటకు ప్రముఖ రచయిత పెంచల్ దాస్ సాహిత్యం అందించారు. మొదట్లో కేవలం ఈ పాటని పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే ఫ్యాన్స్ చూశారు. కానీ ఆ తర్వాత మెల్లగా అందులోని మాటలను అర్థం చేసుకుని పెంచల్ దాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మా అభిమాన హీరోకి ఇంత అద్భుతమైన పాట రాసినందుకు థ్యాంక్స్ అంటూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు థ్యాంక్స్. అయితే గతంలో పెంచల దాస్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఆయన అందించిన సాహిత్యంలో గొప్ప స్ఫూర్తి ఉండడాన్ని గమనించిన పవన్ వెంటనే ఆయన అభినందించి ఇంటికి పిలిచి భోజనం పెట్టి కాసేపు ఆయనతో సరదాగా మాట్లాడి చేతిలో ₹1,00,000 చెక్ అందించారట. అప్పటికి నిర్మాతలు పెంచల్ దాస్ కి రెమ్యునరేషన్ రూపంలో డబ్బులిచ్చారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అంటే ఆయన మనసు ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సాహిత్య కళాకారుల్ని ప్రోత్సహించి జనం ముందుకు తీసుకుని రావడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారు. గతంలో భీమ్లా నాయక్ సినిమా కోసం కిన్నెర కళాకారుడు మొగిలయ్యని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశారు. అంతేకాదు అతన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా అందేలా చేశాడు. ఇప్పుడు పెంచల దాస్ కి కూడా మాట వినాలి పాట ద్వారా అలాంటి గుర్తింపు తెచ్చిపెట్టాడు. ఈ పాట తర్వాత ఆయనకి టాలీవుడ్ లో అవకాశాలు జోరు అందుకుంటాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా హరిహర వీరమలు సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.